నమస్తే, మీ ఎర్రంరెడ్డి తిరుపతి రెడ్డి. ఇవాళ పాలకుర్తి నియోజకవర్గం లోపల ఒక కొత్త రాజకీయానికి, ఒక కొత్త ఒరవడికి మున్సిపల్ ఎన్నికల వేళ మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు గారు శ్రీకారం చుట్టారు. అదేంటంటే సాక్ష్యాధారాలతో చూపిస్తూ, అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం లోపల ఆనాడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, మన ఎర్రబెల్లి దయాకర్ రావు గారు మంత్రిగా ఉన్నప్పుడు పాలకుర్తి నియోజకవర్గంలో ముఖ్యంగా చూసుకుంటే తొర్రూరు పట్టణం లోపల ఎందుకు బీఆర్ఎస్ పార్టీకి ఓటేయాలి, అంటే ఎలాంటి అభివృద్ధి పనులు ఆనాటి ప్రభుత్వంలో చేసిండ్రు అని అప్పుడు చేసినటువంటి పనులను ఒక్కొక్కటి చూపిస్తూ, ఇప్పుడు ఈ వీడియోలో చూడండి, ఒక్కొక్క దాన్ని చూపిస్తూ, ఫోటోలను చూపిస్తూ వారు బీఫామ్లను బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేయబోయేటువంటి కౌన్సిలర్ అభ్యర్థులకు ఇవ్వడం జరిగింది. ఇది ఒక కొత్త ఒరవడి, ఎందుకంటే సాక్ష్యాలు చూపిస్తున్నారు. ఇక చూడండి, మేము బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పనులు ఈ విధంగా ఉన్నాయి. అదేవిధంగా ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో మొదలుపెట్టినటువంటి పనులు, అంటే ఇక పూర్తయ్యే దిశలో ప్రభుత్వం మారింది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. గత 2 ఏళ్ల నుంచి అవి ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నట్టు ఆ పనులు అక్కడే ఆగిపోయి ఉన్నాయి. అంటే ఒక్క పని కూడా కంప్లీట్ చేయలే కాంగ్రెస్ ప్రభుత్వంలో, ఒక్క రూపాయి తీసుకురాలే. ఈ అత్తాగోడలు ఏం చెప్పారు, ఈ ఝాన్సీ రెడ్డి, ఆ విధంగా ఆవిడ కోడలు యశస్వి రెడ్డి గారు ఏం చెప్పారు, మేము అమెరికా నుంచి మా సొంత డబ్బులు పట్టుకొస్తాం, మా కాడ 1000 కోట్ల ఆస్తులు ఉన్నాయి, మేము రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ముబ్బడి సంపాదించాం, ఆ పైసలను తీసుకొచ్చి మన యొక్క పాలకుర్తి నియోజకవర్గంలో ఖర్చు పెడతాం, ఎర్రబెల్లి దయాకర్ రావు గారిని మించి మేము అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఏముంది, ఎక్కడ చేశారు, ఏది అభివృద్ధి? కనీసం బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశ కాలం లోపల ఎర్రబెల్లి దయాకర్ రావు గారు మొదలుపెట్టి అర్ధంతరంగా ఈ యొక్క ప్రభుత్వం మారడం వల్ల ఆగిపోయిన పనులన్నా పూర్తి చేయలేదు. ఇవాళ నిన్న చెప్తా ఉంది ఆమె యశస్వి రెడ్డి, హైదరాబాద్లో ట్యాంక్ బండ్ తలదన్నే రీతిలో తొర్రూరు లోపల ట్యాంక్ బండ్ నిర్మిస్తుందట. ఏమమ్మా ఒకసారి ఆలోచించుకో. 2 ఏళ్ల కింద గుర్తూరులో మీ యొక్క 60-70 ఎకరాలు మీ అత్తమామలు అక్రమంగా కొన్నటువంటి భూముల లోపల ఒక శంకుస్థాపన చేశారు. గుర్తుందా? మీకు గుర్తులేదో, ఇప్పుడు నేను గుర్తు చేస్తున్నా. ఏమని? సాక్షాత్ ముఖ్యమంత్రి గారిని పిలిచారు. ఆయన తెలివికల్లుడు కూడా రాలే, ఎందుకంటే అవి అక్రమ భూములని లోపల ఇరుక్కుంటాడని. చుట్టుపక్కల ఎమ్మెల్యేలంతా పిలిచి పెద్ద అట్టహాసంగా ఒక ప్రారంభోత్సవం చేసినావు కదా, ఏమో స్కిల్ సెంటర్ కడతాం, ఇక్కడ ఉన్నటువంటి యువతకు అందరికి కూడా ఉద్యోగ అవకాశాల కోసం ట్రైనింగ్ ఇస్తాం. అదే ఏడబోయింది? అది ఒక్క ఇటుక పిల్ల పెట్టి ఆడ గట్టిరా. అది వెలుగులో తీసుకొచ్చిన సిగ్నేచర్ టీ ఉపేందర్ను నానా ఇబ్బందులు పెట్టిరు. లాస్ట్కు ఏదో తప్పుడు కేసులో, మరి అక్రమ కేసులో, మరి ఏం కేసు పెట్టి లోపలేసిన కార్యక్రమాన్ని చూసాం. అంటే మీ గురించి ప్రశ్నించిన వాళ్ళందరినీ లోపలేయడం, మిమ్మల్ని లాస్ట్కు మీ అత్తాగోడల నీచ రాజకీయాన్ని అసహించుకుంటూ మీ కాంగ్రెస్ పార్టీ నిట్టనిల్లు జరిపింది కదా. సొంత ఊర్లో చెల్లపాలెంలోనే బొందబెట్టారు కదా మీ కాంగ్రెస్ పార్టీని, గుర్తూరులో బొందబెట్టారు కదా మీరు భూములు కొన్న గుర్తూరులో. మడిపెల్లిలో అదేనా? ఈ తొర్రూరు మండలం లోపల ఉన్నటువంటి మేజర్ గ్రామ పంచాయతీ అమ్మాపురం లోపల అయితే అసలు ఏం మెజారిటీ ఆ బీఆర్ఎస్కు ఇట్లా అయింది కదా. ఇంకా మీరు గెలుస్తారా? ఏం ముఖం పెట్టుకుంటే ఓట్లు అడుగుతున్నారమ్మా? ప్రజలు వీళ్ళను నిలదీశాడు. ఈ అత్త కూడాను, ఆ అత్త మహా ఇది, ఈ కోడలను మొత్తం కూడా ఆగం చేసేదే ఆ అత్త విదేశీ ఆ ఝాన్సీ రెడ్డి. ఆ ఝాన్సీ రెడ్డిని మీరు అడుగుపెట్టనీయకండి. ఏనాడైతే తొర్రూరు పట్టణం అడుగుపెట్టిందో ఆనాడు 2.5 ఏళ్ల కింద, అప్పటి నుంచి పాలకుర్తి నియోజకవర్గం శని పెట్టినట్టు పెట్టింది ఆమె ఝాన్సీ రెడ్డి. ఆ ఝాన్సీ రెడ్డిని అడుగుపెట్టింది ఆమె ఒక విదేశీరాలు. ఆమె ఇప్పుడు స్టిల్ అమెరికా సిటిజన్ వచ్చి పాలకుర్తి నియోజకవర్గంలో ఒక పనికిమాల రాజకీయం చేస్తా ఉంది. ఆమె నిలదీయండి. నీ సిటిజన్షిప్ ఎందుకు చూపెట్టమండి? ఫస్ట్ సిటిజన్షిప్ భారతీయ పౌరురాలా కాదు చూపెట్టమనండి. అర్థమైందా? ఆమె వల్ల ఏం ఉపయోగం? ఇటువంటి దగులుబాజు మాటలేని కదా మొన్న మోసపోయింది ప్రజలారా. దయాకర్ రావు గారు అర్ధరాత్రి దయన్న అని పిలిచినా కూడా వచ్చి నేనున్నా నిలబడతాడు. చచ్చినా బతికినా ఏదైనా నేనున్నా నిలబడేటువంటి ఆ నాయకుడిని ఓడించి ఇప్పటికే తప్పు చేసుకున్నాం. ఇప్పటికైనా ఆశీర్వదించండి. దయాకర్ రావు గారు చెప్పినట్లే కౌన్సిల్ 16 గెలిపించండి. ఖచ్చితంగా వచ్చే 2 ఏళ్ల లోపల మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం రాబోతోంది. ఖచ్చితంగా చాలా అభివృద్ధి పనులు జరుగుతాయి. వీళ్ళు చెప్తారు ఇప్పుడు కల్లబొలి కబర్లు, మేము అధికారం ఉన్నాం కదా అని. వీళ్ళు ఉండేది ఎప్పుడు ఈ ప్రభుత్వం కూలుతుందో కూడా తెలియదు. ఇలా మొత్తం అసంతృప్తి మొదలైంది. ఎమ్మెల్యేలు మంత్రుల మధ్య సఖ్యత లేదు, ఎప్పుడు కూలుతుందో తెలియదు. అయినా వచ్చే 2 ఏళ్ళలో ప్రభుత్వం మారుతుంది. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో, ఇక కష్టకాలం 1 ఇయర్ 2 ఇయర్ ఉంటుంది ఈ దిక్కుమాల ప్రభుత్వం, ఎట్లాగపోతుంది. మీరు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయండి. ఎందుకంటే తెలంగాణను చావు నోట్లో తలబెట్టి తీసుకొచ్చాడు కేసీఆర్ గారు. తెలంగాణ వచ్చినాకనే మీరు చూడండి, మీరు బేరీ చేసుకోండి. 24 గంటల విద్యుత్ వచ్చింది, మన సాగునీరు వచ్చింది, ఇంటింటికి తాగునీరు వచ్చింది, డెవలప్మెంట్ కనపడ్డది, మనం స్వయం పాలన మనం చేసుకున్నాం, మన ఆత్మాభిమానంతో బతికినాం. ఇవాళ 2 ఏళ్లలో మళ్ళీ వెనక్కు పోయింది తెలంగాణ. మళ్ళీ ముందుకు రావాలి అంటే ఇవాళ మున్సిపల్ ఎన్నికల లోపల విఘ్నులైనటువంటి, ఎందుకంటే మీరు అంతా ఎడ్యుకేటెడ్ ఓటర్స్, మున్సిపాలిటీలో ఉండేటువంటి ఓటర్లు అంతా ఎడ్యుకేటెడ్ ఓటర్స్. మీరు విఘ్నతతో ఓటేయండి, ప్రలోభాలు లొంగొద్దు. కాంగ్రెస్ పైసలతో తీసుకోండి, కానీ
ఓటు మాత్రం ఖచ్చితంగా కారు గుర్తుకేయండి. మీ ఎర్రంరెడ్డి తిరుపతి రెడ్డి. నమస్తే.